అరే ఏంట్రా ఇది? హాయ్ హలో నమస్తే. హాయ్ హాయ్ హలో 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 హలో. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఐఎమ్ సింధు ఫ్రమ్ బెంగళూరు సార్. ఓహో, కత్తిలో ఉంది. లక్షణంగా ఉంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ క్యాజువల్ గా వచ్చావా లేదా? మీకోసం వచ్చాను సార్. నా కోసమే వచ్చావు. ఏంటో కామన్ గా ఆడపిల్లంతా ఇదే మాట చెప్తుంటారు. ఏం చేస్తున్నానంటో. ఎస్ సార్. బిగ్ బాస్ చూస్తావా? ఎస్ సార్. సో ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్. మీరు చాలా బాగున్నారు సార్, లైవ్ లో ఇంకా చాలా బాగున్నారు సార్. థ్యాంక్ యూ. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. నేను వేస్తాను ప్లీజ్, ఎందుకంటే ముందు టీమ్ మేకి అసలు పీస్ వేయలేదు. ఒకసారి వేసిన తర్వాత నేను మీకు వేస్తాను. సారీ సార్, ఇది ఫారిన్ స్కాచ్, ఓన్లీ ఫర్ విఐపి. అరే ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? రండి, చిన్న చిన్న వాటికి కూడా మీరు కాదు. లేదు, నాకు తేనుపులు వస్తున్నాయి. నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. తనుజకి ఇచ్చాను. తర్వాత ఇచ్చారండి. ఒక్క నిమిషం నేను సింపుల్ గా చెప్తాను. చెప్పు. అప్పుడు నేను ప్లీజ్, నేను అతనితో మాట్లాడి అతను నాకు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నీ ఎక్స్ప్లెనేషన్ నాకు వద్దు. మాధురి గారు ఒక విషయం, మేము ఏంటో ఆమె అడిగారు, నేను చెప్తాను. మాధురి గారు ఒక విషయం, నేను కెప్టెన్ గా నేను చెప్తున్నాను మీకు. నేను చెప్తాడు వెళ్ళిపోతాడు, అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? మా టీం వాళ్ళకి మళ్ళీ అయిపోయాక మేము పెడతామన్నారు. మరి ప్లేట్ పట్టుకున్నప్పుడు ఆ మాట అంటే ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా తిండి దగ్గర. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. మాధురి గారు నేను అవి ఇప్పుడు మీరు అడిగారు కదా నాకు, నేను ఆన్సర్ మీకు చెప్పే లోపు ఆమె ఎందుకు మధ్యలో? ఎదవ బావాడు చెప్తే వించావుడు. మీరు కదా నీకు అడిగారు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నేను అరవట్లేదు, అందుకు చెప్తున్నాను. ఊరుకో బాబు, అంత ఆవేశపడకు. ఆవేశం కాదమ్మా, నేను పడే ఆవేదన. సీరియస్ గా నాకు అర్థం కావట్లేదు వై దివ్య అనేది. అది అర్థం కావట్లా. మీరు ఏదైతే వద్దు అనుకుని లోపలికి వచ్చారో మళ్ళీ ఎందుకు అదే? అది నా బలహీనత. కంగ్రాచులేషన్స్. గుడ్ గుడ్ గుడ్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. సుమన్ భలే ఉన్నావు సుమన్. నైస్, స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. విన్నది బాగా తలకెక్కించుకో, ఆ తర్వాత తల పొగరు పెంచుకో. మనల్ని తిట్టినట్ట పొగిడినట్ట ఎవరి మాట వినకు, నువ్వేమనుకుంటావు అది చేసి. ఓకేనా? ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నామినేషన్స్ లో బర్నీకి ఏం చెప్పారు మీరు? తొక్కలో కెప్టెన్ అంటానికి కారణం నాకు తెలుగు రాదు అన్నారు. ఆ తర్వాత మీరే అసమర్థ కెప్టెన్ అని వాడారు. ఇది తెలుగే కదా, ఈ ఒక ముక్కే వచ్చు. వాళ్ళు ఆశ్చర్యపోతారు కదా అంత పెద్ద పదాలు వచ్చు అని. అసమర్థ్ करके हिंदी में भी है सर. మాకు తెలదులే, నీ మట్టగాడు తెలివితేటలో నా కాడ చూపించుకో. నువ్వైతే ఏ డిస్కషన్ అయినా చేయొచ్చు, మిగతా వాళ్ళు ఎవ్వరూ నీ గురించి డిస్కస్ చేయకూడదు. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం, అంతేగా? మోస్ట్ ఇన్ఎఫిషియెంట్ అసమర్థమైన కెప్టెన్ మీరే. అది చూసావు కదా సంజన. నామినేషన్స్ తీసుకోలేకపోయాను సార్ నేను. చెప్పి నాడు తీరేస్తాను. 10 ముక్కలు మాట్లాడితే అందరూ 9 అబద్ధాలు. ఈ జన్మకు బాగుపడురా. అసలు హెయిర్ డై కల్పన అని సంజన వచ్చి అడుగుతుంది. ఇలాంటి ఫ్రెండ్షిప్ లో అవతల వాళ్ళ తప్పులు ఎతకడం అవసరం అమ్మా? సార్ నాకు ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా కానీ నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను సార్, నచ్చితే నచ్చిందని చెప్తాను సార్. నేను అంతే సార్. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తుంటా, ఇలా ఉందంటే కుదరదురా. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పాలి కానీ బ్రెయిన్లెస్, సెన్స్లెస్, షట్ అప్, హూ ఆర్ యూ? ఏమిటండి ఇది? ఇదే నా పద్ధతి, ఇట్లా నా మాట్లాడేది. ఓకే మాధురి, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. సుమన్ సిట్ డౌన్. సంజన నీకు చెప్పానా? సారీ సార్. ఇవే తగ్గించుకుంటే మంచిది. స్ట్రైట్ అండ్ సూటిగా అడుగుతున్నాను. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. రేషన్ మేనేజర్ పైన నీ అభిప్రాయం ఏంటి? ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. కళ్యాణ్ అడిగావా, ఆర్డర్ చేసావా? కన్వర్జేషన్ స్టార్టింగ్ లో అయితే అలానే ఆర్డర్ చేసినట్టే అడిగి. ఆర్డర్ చేసినట్టే సార్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఆర్డర్ వేయద్దు, ఆర్డర్ లేస్తే
కుదరదు. ఓకే సార్. ఎంత పొగరుంటే నా కూతురు ఇంటికొచ్చి బెదిరిస్తాడు ఏందే? అయ్యా, మా తమ్ముడు చాలా మంచివాడు. అనుకోకుండా అది పెద్దదైపోయింది. క్యాప్టెన్స్ లో అలా జరిగింది కాబట్టి నువ్వు ఇప్పుడు రివెంజ్ తీసుకుంటున్నావా? సరదాగా రివెంజ్ తీసుకున్నాను సార్. కొంచెం తీసుకున్నావా? ఒప్పుకున్నావా? అదిగో నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. బన్నీ సేఫ్ ఆడి ఆడి హౌస్ లోంచి వెళ్ళిపోయావు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? బిగ్ బాస్ మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఆడియన్స్ అభిమానంతో మళ్ళీ నిలబడ్డావు. తరం మారినా తత్వం మారలా. హౌస్ అంతా సపోర్ట్ చేసింది, మళ్ళీ హౌస్ లోకి వచ్చావు. మళ్ళీ సేఫ్ ఆడతావా? అదేంటి సార్ అలా అంటారు? సాయంత్రం ఎందుకు చీకటి పడుతుందంటే ఏం చెప్పమంటారు? కెప్టెన్ అవ్వనోళ్ళు పెడదామని చెప్పండి, అందరూ ఓకే అన్నారు. సో 5 నేమ్స్ మేము అందరం కలిసి తీసుకుని డెసిషన్. అదంతా తెలుసు, ఆడియన్స్ తెలుసు, మాకు తెలుసు. తెలిసింది చెప్పకురా. ఓ అయితే మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. అవును సార్, దివ్య టాస్క్ ఆడి నాకు ఒక ఫ్లాగ్ తీసుకొచ్చిన కారణం వలన నేను దివ్యకు సపోర్ట్ చేస్తానని చెప్పి తనుజకు చెప్పే ప్రాసెస్ లో సాంగ్ ఆగిపోయింది. జోక్లు వేయాలంటే శేఖర్ తర్వాతే ఇంకెవరైనా. 2 minutes 14 seconds సాంగ్ ప్లే అయింది. అంత టైం పట్టిందా? రీత్ వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. టైం అయిపోతుంది అంటే మళ్ళీ ఇంకోసారి హౌస్ లో నీ టైం అయిపోతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. నీకు మతి మరపు ఏమన్నా కొంచెం ఎక్కువ ఉందా? అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటావా? సార్ అలా ఏం లేదు సార్. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. రాము పేరు చెప్పే ముందు నిన్ను కన్సల్ట్ చేసిందా లేదా? నన్నైతే కన్సల్ట్ చేయలేదు సార్. నాదే ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నీకు వీడియో చూపిస్తా. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. ఆధారం ఉంది. బిగ్ బాస్, మేము రామ్ ని ఓనర్ గా పంపిస్తున్నాం. మనం మళ్ళీ ఆడదాం. చూశారుగా, అందరూ చూశారుగా. అది ఏంటి సార్ ఏడుస్తున్నారు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు ఏడుపు వచ్చిందిరా? ఒక ఇష్యూ పట్టుకుని అదే మాట్లాడి ఎందుకంత చిరాకు తెప్పిస్తావు, నసపెడతావు? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఫస్ట్ మిస్టేక్ కాబట్టి వీ కెన్ ఫర్గివ్ హిమ్ కదా. ప్రీతి వార్నింగ్ ఇచ్చి ఫర్గివ్ చేద్దాం అంటున్నాడు. మళ్ళీ సేఫ్ గేమ్ సార్. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్. నేనైతే నాకు ఎవరిని ఇబ్బంది అవన్ ప్యాక్ యువర్ బ్యాగ్స్. నా ఉద్దేశం కాదు సార్, నేను చెప్పేది మీ జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఆడియన్స్ అందరికి, హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ అండ్ ఎవ్రీవన్ ఐఎమ్ వెరీ సారీ. శంకర్ సార్ ఐఎమ్ సారీ. సింగర్ సార్ ఐఎమ్ సారీ. వెంకట్ గారు ఐఎమ్ రియల్లీ సారీ సార్. రితు ఐఎమ్ వెరీ సారీ. ఫ్యూచర్లో ఇంకెప్పుడు అలా చేయను. ఐఎమ్ వెరీ సారీ. నువ్వు ఒకవేళ అవతల వాళ్ళ క్యారెక్టర్ మీద నింద పడినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి. బిగ్ బాస్ క్లోజ్ ద డోర్స్. థ్యాంక్ యూ. ఆ పక్క రీతు ఏడుస్తుంది పాపం. రీతు డ్రెస్ తో ఆడుకోవడం అవసరమా? అయినా కూడా వదలలేదు నాకు. ఇర్రాషనల్ మేనేజర్ గురించి సండే మాట్లాడుకుందాం. ఓకే అయ్యా, ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.